మాకు సంబంధం లేదు, వాళ్ళు కొడుకుతో సంబంధం లేదంట. పట్టుకోవడం ఏం పని అని నన్ను తిట్టి, నువ్వు ఇంట్లో వద్దు, బయటికి వెళ్ళిపో, మా ఇంట్లో నుండి వెళ్ళిపో, వద్దు, అసలు నువ్వు మా ఇంట్లో అవసరమే లేదు అని చెప్పి నన్ను వరండాలోకి రెక్కలు పట్టుకొని లాక్కొచ్చి వరండాలో ఇసిరేసిపోయింది మా అత్త సుధారాణి. ఫస్ట్ లో ఏమో నేను ఊరికి వెళ్లే ముందు ఏడున్నా ఉంటే ఏం జరిగిందంటే మా తమ్ముడికి బట్టలు ఇచ్చి పంపించానని అది మనసులో పెట్టుకొని గొడవ గట్టిగా చేసుకుంది నా మీద. అది అలాంటి దానివి, నువ్వు ఇలాంటి దానివి, మీ నాన్న నా మీదకి ఇట్లా పెట్టుకొని ఇట్లా కచ్చ పెట్టుకొని ఉన్నాడు, నువ్వు కూడా చేస్తున్నావేంది, అది ఇది అని మాట్లాడి నన్ను తెగ హింసించింది. హింసిస్తే నువ్వెందుకు అట్టా మాట్లాడుతున్నావు, మా నాన్న నిన్నొక్క మాటేనా అన్నాడు, అసలుకి ఏం అనలేదు కదా అమ్మమ్మ, ఎందుకు నువ్వు అట్టా మాట్లాడతావు, దేనికి, నువ్వు ఇట్లా మాట్లాడటం కరెక్ట్ కాదు అని అన్నా. దానికి జుట్టు పట్టుకొని, కరెక్ట్ కదా నువ్వు నాకు చదువుతున్నావా, చెప్పేంత దాని అయ్యావా నువ్వు, అసలుకి నువ్వు అవసరమే లేదు, మా ఇంట్లో నుండి వెళ్ళిపోవానని బయటికి తోసింది. నేను పోనే పోనీ, ఇది నా ఇల్లు, నేను ఇక్కడే ఉంటానని చెప్పి 3 రోజులు అన్నం తినకుండా మెట్ల మీద కూర్చుంటే, ఇంట్లోకి రానిట్లేదు, మెట్ల మీద కూర్చుంటే డాబా ఎక్కి దూకి సస్తావా, అది ఇది అని మాట్లాడి మా వాళ్ళకి చెప్తుంది నా మీద సాడీలు చెప్పిన తర్వాత నేను సరేలే ఇట్లా అనుకుంటున్నాను, కిందకు వచ్చి కూర్చుంటేనేమో మా వాళ్ళు వచ్చారు. తర్వాత 4వ రోజు వస్తే కూర్చుంటే, నువ్వు అసలు ఎందుకు ఉన్నావు, వెళ్ళిపో, నువ్వు మా ఇంట్లో అవసరమే లేదు, లంజా, నువ్వు అసలుకి ఎందుకే మా ఇంట్లోకి వచ్చింది, నువ్వు కట్నం డబ్బులు తెమ్మంటే అప్పుడు తేలేదు, తీసుకొచ్చిన తర్వాత ఏమో నువ్వేం మాట్లాడుతుంటేనేమో మీ నాన్న అడగట్లేదు, ఎందుకు ఇంకా నువ్వు ఉండేది, వెళ్ళిపో అని చెప్పి బయటికి గట్టిగా తోసింది. నన్ను ఎట్టా జుట్టు గట్టిగా పట్టుకొని ముందుకు తోసింది. ఉన్నారు. కట్నం డబ్బులు ఫస్ట్ లో 2 లక్షలు ఇచ్చారు, 3 లక్షలు వడ్డీ అయ్యింది, 3 లక్షలు ఎత్తైనా నువ్వు లేదంటే రావద్దు మా ఇంటికి నువ్వు అసలుకి అని చెప్పి అప్పుడు కూడా నా మీద గట్టిగా గొడవ వేసుకొని జుట్టు పట్టుకొని గొంతుకు వేసి ఎట్ట పడితే ఎట్ట మాట్లాడి నన్ను ఇంట్లో నుండి తోసేసి, వట్టయితేనే రావద్దు అసలు అని చెప్పి నన్ను అట్ట పడితే అట్ట మాట్లాడింది. అయ్యి మీకు చెప్పలేకపోతున్నాను కానీ అయ్యా మామూలుగా లేవు ఆ మాటలు. తర్వాత ఇచ్చారు, తర్వాత ఇచ్చిన తర్వాత కూడా సవ్యంగా చూసుకుంటుందేమో, నన్ను చూస్తే సవ్యంగా చూసుకోవట్లేదు. నిన్న కాక మొన్న పెళ్ళైన వాళ్ళు అవి తెచ్చుకుంటున్నారు, ఇవి తెచ్చుకుంటున్నారు, నువ్వేం తెచ్చుకోవట్లేదని నన్ను అట్ట పడితే అట్ట కొడుతుందామా. నేను ఈ సంవత్సరం ఉన్నారు మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటే, మాకు మా ఆయన వాళ్ళ పిన్ని తరపున వాళ్ళే, వాళ్ళు వచ్చి మీ ఆయనకి సంబంధాలు చూస్తున్నారు, పెళ్లి సంబంధం వచ్చింది, లగ్గాలు పెట్టుకుంటున్నారు అనగానే నేను ఈరోజు నిన్న మొన్న మా నాన్నని బతిమిలాడా, వాళ్ళు ఇట్లా అంటున్నారు నాన్న, ఒకసారి వెళ్ళి మాట్లాడదాము అని చెప్పా నేను చెబితే మా నాన్న ఈ రోజు నన్ను తీసుకొచ్చి వదిలిపెట్టి వాళ్ళు అందరూ మాట్లాడుకొని నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత నేను ఆడ కూర్చుంటే మచ్చితంగా నా పని నేను చేసుకుందాం అని కాసేపు మళ్ళీ పని చేసుకుంటే, ఏం వచ్చి రంగానే నువ్వేదో బొంగు పడితే పని చేస్తున్నావా అనిద్దని కాసేపు కూర్చున్న తర్వాత చేయొచ్చులా అని కూర్చున్నా. చేతులు రెక్కలు పట్టుకొని బయటికి ఈడ్చుకొచ్చింది. నేను రాను మా ఇంటికి పోనన్నానని రెక్కలు ఆటి ఈటిని గట్టిగా పట్టుకొని బయటికి రాకుండా ఉందాం అనుకుంటే లేదు, చేతి గాజులను కూడా గట్టిగా ఇసురు నూకి బయటికి తోసిన వరండాలోకి తోసింది. వరండాలోకి దోసిందిలే, వరండానే కదా ఆడెవరు చూస్తారులే అని నేను ఆడే కూర్చున్నా. నెట్టిపోయారు, ఇంకా బయటికి మొత్తానికి తాళాలు వేసి నన్ను బయటికి తోసేసి వెళ్ళిపోయారు. నేను 4:30 దాకా ఉన్నాయి బయటే. పొద్దున బయటికి 10 అయింది అనుకుంటా.